Hi, this is Priya. Welcome to Direct News. Right. Right. Right, right. తెలంగాణ ఉద్యమ నేత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంత ప్రజల చైతన్య దీప్తిగా యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికటువంటి రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలతో పాటు హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఇవాళ వారి జన్మదినాన్ని చాలా ఘనంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నటువంటి రాష్ట్రాన్ని సాధించడంలో ఆ రోజు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే విధంగా ఆ రోజు వారు దీక్ష చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేర్చడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉండి దేశంలోనే తెలంగాణలో అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1 గా తీసుకుపోవడం జరిగింది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల వ్యవసాయ రంగం మొత్తం కూడా కూనారిల్లిపోయి వ్యవసాయం చేయడమే దండగంటే సందర్భాల లోపల కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా లాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర రైతాంగాన్ని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలతోని దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి నేత కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని మళ్ళీ వారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క రాక్షస రేవంత్ రెడ్డి యొక్క పాలనలో తుదముట్టించి మరోసారి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కోరుకుంటా ఉన్నారు. అది కూడా అతి కొద్ది కాలంలోనే జరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, ఇలా బారాస శ్రేణులు బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డికి చెమటలు పట్టించి ఇవాళ అధికారం లేకపోయినప్పటికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి పోలీసు పహారాలు పోలీసులతో బెదిరిస్తూ బైండవర కేసులు పెడుతూ ఇవాళ అందరినీ బారస నాయకులను పోటీ చేసిన వాళ్ళని బలవంతంగా మీరు విత్డ్రా చేసుకోమని చెప్పి పోలీసులతో బలవంతం పెట్టినప్పటికీ కూడా ఇవాళ మనోధైర్యంతో ఇలా భారత శ్రేణులు ఇలా మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ బ్రహ్మాండంగా గెలుచుకోవడం జరిగింది. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలుచుకుంటారు. ఖచ్చితంగా అదే ధైర్యంతో వారు 2022 ఎన్నికల్లో కూడా పోరాడి కేసీఆర్ గారిని మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఊరుతుంది. కాబట్టి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించి వారికి 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు ఉండే విధంగా భగవంతుడు దీవించాలని చెప్పేసి కూడా హుజూర్నగర్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. జై తెలంగాణ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు అడ్డ రోడ్డు సెంటర్ లో భారత రాష్ట్ర సమితి శ్రేణులందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి కేసీఆర్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక జాతి లేదు, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన కేసీఆర్ గారు మళ్ళీ కావాలంటూ ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ పాలన ఎప్పుడు అంతమవుతుందా అని కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎప్పుడైతే అని ఎదురు చూస్తా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి శ్రేణులంతా కూడా
కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, సార్ రావాలి, కారు రావాలని ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం అవుతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ కేసీఆర్ గారు జన్మదినాన్ని అద్భుతంగా నిర్వహించిన భారత రాష్ట్ర సమితి శ్రేణులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ.